వచ్చావా? ఎలా ఉన్నావు? ఆ మాట నేను అడగాలి. ఎందుకింత రిస్క్ చేసావు? అదృష్టం బాగుండి ఏం కాలేదు, లేకపోతే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా? తెలుసు, అందుకే ఆ ప్రమాదం నీకు జరగకూడదని అడ్డొచ్చాను. అయినా పెద్ద పోటుగాళ్లాగా వాళ్ళతో ఫైటింగ్ లోకి దిగకపోతే నాకు ఒక ఫోన్ చేయొచ్చు కదా. ఏ నువ్వొచ్చి పొడిపించుకునేవాడివా? చాలే, బెడ్ మీద ఉన్న జోక్స్ కేం తక్కువ లేదు. మరి లేకపోతే నీకు ఫోన్ చేస్తే నువ్వు వచ్చేదాకా వాళ్ళు అంత్యాక్షరి ఆడుతూ కూర్చుంటారు అనుకున్నావా? అబ్బా, ఈ టైంలో కూడా మీరు సైలెంట్ గా ఉండరా? మరి చూడు అపర్ణ, నాకేమైనా పర్వాలేదు, నీకేం కాకూడదు, నువ్వు క్షేమంగా ఉండాలని నేను అడ్డొస్తే ఆయన గారు వచ్చేదాకా ఎదురు చూడాలంట. ఇప్పటికైనా నాది నిజమైన ప్రేమని నువ్వు గుర్తిస్తే అది చాలు. నా ప్రేమ నటన కాదని నువ్వు తెలుసుకుంటే చాలు. ఇప్పుడు దాని సంగతి అవసరమా? నాకు అవసరమే. నువ్వు చెప్పాపర్ణ, నాది నిజమైన ప్రేమని నువ్వు నమ్ముతావా? అంటే నిన్ను నమ్మాలని, అపర్ణను నమ్మించాలని ఇలా చేసావా? ప్లీజ్ అర్జున్. ఆర్య, ప్రేమ గురించి నేను మాట్లాడనని చెప్పానా? నువ్వు చేసిన ఈ సహాయాన్ని మాత్రం నా జీవితంలో మర్చిపోను. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. అవసరం లేదు, ఆ రుణం తీర్చుకునే మార్గం ఉంది. ఏంటది? నేను ఏదడిగినా కాదనకుండా ఇస్తానని నాకు మాట ఇవ్వు. నువ్వేమడుగుతావో ఎవరికి తెలుసురా? అపర్ణ వాడేదో ప్లాన్తో అడుగుతున్నాడు, మాట ఇవ్వకు. నువ్వు బాగా అర్జున్, నా ప్రాణానికి తన ప్రాణం అడ్డేసి నన్ను కాపాడాడు. అలాంటి వ్యక్తి అడిగితే నా ప్రాణమైనా ఇవ్వాలి. అలాంటిది ఆ చిన్న మాట ఇవ్వలేకపోతే నేను మనిషినే కాదు. నేను చెప్తున్నాను ఆర్య, నాకు ప్రాణదాతగా నువ్వేది అడిగినా నేను ఇస్తాను. ప్రామిస్. చెప్పు, నీకేం కావాలి? ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు నేనే అడుగుతాను. అలాగే.